హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు డేట్ వచ్చేసి 22 కదా! ఈ బ్లాగ్ వచ్చేసి 11థ్ డే రోజు షూట్ చేసిన వీడియో అండి. ఆ రోజు వచ్చేసి ఇట్స్ మై బర్త్‌డే. సో, అందుకనేసి ఆ రోజు బ్లెస్ చేసిన వాళ్ళందరికీ హార్ట్‌ఫుల్‌గా కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. ఎవరైతే విష్ చేశారో వాళ్ళందరికీ కూడా. సో, ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే బర్త్‌డే అనేది మేము పెద్దగా సెలబ్రేషన్స్ అలా ఇలా అంటూ ఏమీ పెట్టుకోమండి. మామూలు డేస్, నార్మల్ డేస్ ఎలాగో ఆ డే కూడా అదేనండి. స్పెషల్ అంటూ ఏమీ ఉండవనమాట. ఇన్‌కేస్ ఒకవేళ కొత్త డ్రెస్ ఉంటే వేసుకోవడము. లేదంటే పర్టిక్యులర్‌గా బర్త్‌డేకి డ్రెస్ కొనాలి, ఆ రోజు వేసుకోవాలి అనే రూల్ అయితే పెట్టుకోము. ఉంటే వేసుకుంటాము, లేకపోతే లేదు. లాస్ట్ ఇయర్ అది కూడా నేనైతే కొత్త డ్రెస్ కూడా వేసుకోలేదు. ఇంకా ఈసారి ఉంది కాబట్టి వేసేసుకొని టెంపుల్‌కెళ్దాం అనుకున్నాను. ఎర్లీ మార్నింగ్ నాకు అసలు కుదరలేదండి. సో, అందుకనేసి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే గుడికి టెంపుల్‌కైతే వెళ్ళాను. ఇంట్లో ఇక్కడ పూజ చేసుకుంటూ ఉన్నాను. ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను టెంపుల్‌కైతే వెళ్ళానండి. వెళ్ళిన వీడియోస్ కూడా ఆల్రెడీ షార్ట్‌లో అయితే పెట్టాను కదా! సో, అందుకనేసి ఈ వీడియో అయితే చూపించలేదు. సో, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి. సో, తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ డిన్నర్‌కైతే ప్రిపేర్ చేస్తున్నానండి. మీలో ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు అనేది నాకు కామెంట్ చేయండి. ఎంతమంది ఉప్మాని హేట్ చేసేవాళ్ళు ఉండారనేది నేను కూడా తెలుసుకుంటాను. సో, ఉప్మా అంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఎందుకనో ఏమో నాకు కూడా తెలీదు. నేను అంత ఇష్టపడను కానీ, నేను చేసుకున్న ఉప్మా అయితే కొంచెమైనా తింటానండి. సో, మా ఇంట్లో ఉప్మా వచ్చేసి బయట చేసేదైతే ఎవరు అంత ఇష్టపడరు. నేను చేసిన ఉప్మా అంటే చాలా ఇష్టము మా ధాత్రికి. అందుకనేసే ఈరోజు నైట్‌కొచ్చేసి డిన్నర్‌కు ఉప్మాని ప్రిపేర్ చేస్తామనుకుంటున్నాను. ఎందుకంటే ఇంక బాబు కూడా ఉన్నాడు. ఇంకా వాళ్ళకు కూడా ఉప్మా అంత పెట్టరు కాబట్టి ఇష్టంగా తింటారు. సో, మా ఇంట్లో నేను చేసే ఉప్మా అంటే చాలా ఇష్టము. చాలా బాగా తింటారండి. పిల్లలు కడుపు నిండా తింటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా! సో, ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చేస్తారు కదా! నేను చేసినట్టు చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేస్తానండి. ఇంక తర్వాత పోపు దినుసులు అయన్నీ కూడా వేస్తాను. ఇక తర్వాత వెజిటబుల్స్ అని అన్నింటిని ఇంక మీ ఆప్షనల్ అండి. ఉంటే వేయండి లేకపోతే లేదు. ఈరోజు నా దగ్గర ఉన్నాయి కాబట్టి క్యారెటు, బీన్సు అండ్ ఉల్లగడ్డ అవి ఉంటాయి కదా వెజిటబుల్స్. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవైతే వేసేసుకోండి. ఎంచక్కా అవైతే కుక్ అవుతూ ఉంటాయి. అవి తొందరగా కుక్ కావాలి. హ్మ్. వెజిటబుల్స్ కూడా ఉప్పు పట్టాలి. మంచిగా సప్పిడి తినేటప్పుడు మనకు తగులుతూ ఉంటాయి కదా! అప్పుడు సప్పిడి తగలకుండా మంచిగా ఉప్పుగా రావాలి అంటే మనకు వెజిటబుల్స్‌ని వేయించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇంకా తర్వాత టమోటాలను కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమోటాలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం బాగా వేగించుకోండి. చాలామంది ఇక్కడే పొరపాటు పడతారండి. ఇంకా అవన్నీ వేగిన తర్వాత మరీ మంచిగా వేగించుకోకుండా ఒక ముక్కాల్ అంటే ఒక హాఫ్ మటుకు ఇంగ కుక్ అయినాయి. ఇంగ మిగతాది ఎసురు వేసిన తర్వాత కుక్ అవుతాయి కదా! అన్నట్టు ఒక హాఫ్ భాగం కుక్ అయిన తర్వాతనే ఆహ్, వాటర్ అనేది యాడ్ చేస్తూ ఉంటారండి. నేనైతే అలా చెయ్యను. వెజిటబుల్స్ మంచిగా కుక్ అయిపోయి ఇక తర్వాత
మనం టమోటాలు కూడా వేస్తాం కదండీ! టమోటాలను ముక్కలు ముక్కలుగా అట్లే ఉంటాయి కదా! అలా కాకుండా నేనైతే టమోటాలను కూడా మంచిగా గరిటెతోని మంచిగా స్మాష్ చేస్తానండి. అలా చేయడం వలన టమోటాలో ఉండే రసము అదంతా కూడా బాగా వెజిటబుల్స్‌కి పడుతుంది. అండ్ మనం ఎసురు వేసిన తర్వాత వాటర్ అనేది కూడా బాగా రెడ్డిష్‌గా అవుతుందండి. టమోటాలో ఉన్న గుజ్జు అదంతా మనం స్మాష్ చేశామనుకోండి ఆటోమేటిక్‌గా ఉప్మా రవ్వ అనేది రెడ్‌గా మారుతుంది. మా దాత్రి కూడా చాలా సార్లు నువ్వు ఉప్మా చేసినప్పుడు మంచిగా కలర్‌ఫుల్‌గా తినాలి అనిపిస్తుందమ్మా. మంచిగా ఉంటుంది కళ్ళకు అట్రాక్షన్‌గా. వేరే వాళ్ళు చేస్తే వైట్‌గా ఉంటుంది. ఉప్మా అస్సలకు చూస్తానే తినాలి అనిపించదు అనేసి చెప్తూ ఉంటుంది. అందుకనేసి మా పిల్లలు బయట ఎవరు చేసినా ఉప్మా అంత లైక్ చేయరు. కానీ నేను చేసే ఉప్మా అయితే ఇష్టంగా తింటారు. ఎస్పెషల్లీ మా దాత్రి అయితే ఇష్టంగా తింటుంది. ఎప్పుడు చెప్తూ ఉంటుంది. వాళ్ళదైతే తెల్లగానే ఉంటుంది. అస్సలు చూస్తానే అస్సలకి ఇష్టంగా ఉండదు అని చెప్తూ ఉంటుంది. దానికి రీజన్ అంటూ ఏమీ ఉండదండి. టమోటా ముక్కలను కట్ చేసి చాలామంది వేసి కొంచెం వేగిన తర్వాతనే బుడక్కమని ఎసురు అనేది వేస్తూ ఉంటారండి. అలా వేయకోకుండా టమోటాలను మంచిగా వేగించుకోవాలి. గరిటెతో వేగించుకునేటప్పుడు మంచిగా స్మాష్ చేయాలి. నేను వీడియోలో కూడా చూపిస్తాను చూడండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇక్కడ వచ్చేసి చాలా బాగా వేగాయి కదా! ఈ టైంలోనే నేను టమోటాస్‌ననేది మంచిగా స్మాష్ అయితే చేస్తానండి. ఈ ప్రాసెస్‌లో వెజిటబుల్స్‌కి ఏమన్నా డ్యామేజ్ అవుతుందా అని మీరు అనుకోవచ్చును. వెజిటబుల్స్‌కైతే ఏ డిస్టర్బెన్స్ ఉండదండి. మంచిగానే వెజిటబుల్స్ అనేది అలానే ఉంటాయి. ఓన్లీ మనం టమోటాస్‌ని మాత్రమే మంచిగా గరిటెతో అట్లా అదుముతూ ఉంటాం కాబట్టి అది టమోటాలాగా ముక్కలాగా లేకుండా స్మాష్ అయిపోయి కర్రీలాగా అయిపోతుంది. సో, అలా చేయడం వల్లనే మనకు ఉప్మా రవ్వ అనేది కల్లర్‌గా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో, నేనైతే ఈ టిప్పే ఫాలో అవుతానండి. ఇక్కడ ఉప్మా రవ్వకు వచ్చేసి నేను సేమియా కూడా వేస్తానండి. యాడ్ చేస్తానండి. రవ్వ ఒక గ్లాస్ తీసుకుంటే హాఫ్ గ్లాసు సేమియా కూడా వేస్తాను. ఇంకా నెక్స్ట్ వాటర్ వచ్చేసి 1 కప్పు రవ్వ అయితే 2 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటానండి. సో, ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. మనకు ఉప్మా క్వాంటిటీని బట్టిచ్చి మేమైతే ఒక గ్లాసు మొత్తం రవ్వ కానిచ్చు సగం రవ్వ, సగం సేమియా అంటే ఈక్వల్ క్వాంటిటీతో అయితే తీసుకుంటామండి. రవ్వ సగం తీసుకున్నామనుకోండి, మిగతా సగము సేమియా అయితే యాడ్ చేస్తాను. అంటే సగం రవ్వ, సగం సేమియా అనేది యాడ్ చేసుకుంటాను. 2 కలిపి 1 కప్ అయితాయి కాబట్టి, ఒక కప్పుకు వచ్చేసి వాటర్ వచ్చేసి 2 కప్స్ అయితే యాడ్ చేస్తానండి. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇక్కడొచ్చేసి నేను ఒక గ్లాస్ వచ్చేసి నేను రవ్వ తీసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ మాత్రమే సేమియా అనేది ఈరోజు యాడ్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒట్టి ఉప్మా రవ్వతో కాకుండా ఇలా సేమియాను మిక్స్ చేశారనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని ఉడికించుకున్నామనుకోండి ఉప్మా అనేది చాలా బాగుంటుంది. ఇంకా వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం జ్యూసీగా ఉన్న టైంలో మనము లాస్ట్ స్టేజ్‌లో ఇంకా స్టవ్ కట్టేస్తాము అనే స్టేజ్‌లో కాస్త నెయ్యి అనేది యాడ్ చేసుకొని మంచిగా కలదిప్పుకొని స్టవ్ అనేది ఆఫ్ చేశామనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో, ఇక్కడైతే ఇంక గుడికి వెళ్ళానని చెప్పాను కదండీ! ఇంక అందుకనేసి గుడిలో మనకు ప్రసాదంగా ఇంగా దేవుడికి టెంకాయ కొడతాం కదా!
కొబ్బరి సిప్ప అండ్ పువ్వులు, పండ్లు అవన్నీ ఇస్తారు కదండీ. ఇంకా స్వీట్ కానివ్వండి, రైసు, లెమన్ రైసో ఏదో ఒక రైస్ ఉంటుంది కదా! ప్రసాదంలాగా అయితే పెడతారు కదా! ఇంక నేను ఒక్కదాన్ని అయితే తిననండి. ఇంటికొచ్చిన తర్వాత దేవుడి ప్రసాదం కాబట్టి మా హస్బెండ్ కూడా కంపల్సరీ పెట్టాలి అనుకుంటాను. సో, అందుకనేసి తెచ్చినవి చాలా సార్లు అలా ఇంట్లోనే ఊరికే పెట్టేసి మర్చిపోతూ ఉంటానండి. తర్వాత అవి పాడైపోతూ ఉంటాయి కదా! అలాంటప్పుడు చూసినాడనుకోండి దేవుని ప్రసాదం అట్లా వేస్ట్ చేయొచ్చునా, తెచ్చుకున్న తర్వాత మంచిగా మనము దేవుడి ప్రసాదము తినేసేయాలి. అట్లా వేస్ట్ చేయకూడదని చాలా సార్లు అడుస్తూ ఉంటాడు. నాకు ఒక్కొక్కసారి గుర్తు కూడా ఉండదు. అందుకనేసి తెచ్చినేటివైతే కవర్ ఓపెన్ చేసి బయటైతే పెడుతున్నానండి. కళ్ళకు కనిపిస్తే మా ఆయనైతే తీసుకుంటాడు కదా అనేసి, నాకు కూడా గుర్తుంటుంది కదా అనేసి. సో, ఇంక నెక్స్ట్ యమ్మీగా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. మీకు చూడడానికి కొంచెం యెల్లోగా ఉంటుంది. ఎందుకంటే నేను పసుపు అయితే యాడ్ చేశానండి. సో, అందుకనేసి ఇంకా నెక్స్ట్ టైమ్ అయితే ఓన్లీ పసుపు యాడ్ చేయకుండానే ఉప్మా అనేది చూపిస్తాను. అప్పుడు మీకే కలర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. నేను చేసే ఉప్మా వైట్‌గా ఉండకుండా కొంచెం రెడ్‌గా ఉంటుంది. సో, టేస్టీగా పికిల్ అండ్ పొడి చిట్లం పొడి అంటాం కదా! అది వేసుకొని తింటూ ఉన్నాము. ఇంక ఫైనల్‌గా నా బర్త్‌డే గిఫ్ట్ ఏది అంటే ఒక స్వీట్ బాక్స్ చేతిలో పెట్టి ఇదే నీ బర్త్‌డే గిఫ్ట్ అని చెప్తున్నారండి. సో, నాకు చాలా ఇష్టమనేసి స్పెషల్‌గా తను తయారు చేపిచ్చుకొని నాకు పాలకోవా అయితే తెచ్చాడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది. ఇంకా ఆ రోజు నైట్ అయినా బేసిక్‌గా నేను నైట్ టైమ్ అసలు స్వీట్స్ అనేది తిననండి. నైట్ అయినా నా కోసం ప్రేమతో తెచ్చాడు కదా అనేసి కొంచెమైతే టేస్ట్ అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. అయ్యయ్యో! మీకివ్వకుండా నేనే తినేస్తున్నానా? సో, సారీ అండి ఏమనుకోవద్దండి. ఆ ఎక్సైట్‌మెంట్‌తో నేనే ఫస్ట్ అయితే తినేశాను. ఇప్పుడైతే మీకు అయితే పెడుతున్నాను. మీరు కూడా నోరు తీపి చేసుకొని నేను మంచిగా ఉండాలి అనేసి నన్నైతే బ్లెస్ చేయండి. సో, నేను బర్త్‌డే గిఫ్ట్ అంటూ ఏది ఎక్స్‌పెక్ట్ చేయనండి. నాకంత ఇష్టం కూడా ఉండదు. సో, ఇంక మా ఆయన అంటారా సర్ప్రైజ్ గిఫ్ట్‌లంటూ ఏమి ఆయన తీసుకురాడండి. ఎందుకంటే తను తెచ్చినది నాకు నచ్చకపోతే నేను వాడనని తెలుసు కాబట్టి తను ఏదే గాని అట్టా సర్ప్రైజ్‌లయితే ప్లాన్ చేయడండి. సో, నాకెందుకు గిఫ్టు నువ్వే నా లైఫ్‌లోకి వచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ అనేసి నేను చెప్తూ ఉన్నాను. నేను గిఫ్ట్‌లు అంత ఆశించుకోనండి. సో, ఆయన సంతృప్తి కోసము గిఫ్ట్ తీసుకురాకపోయినా డబ్బులైతే ఇస్తాడు. నాకు తీసుకోవాలి ఏదైనా నచ్చింది అనుకుంటే నేను తీసుకుంటాను. లేదంటే ఆ డబ్బులనేది సేవ్ చేసుకొని పెట్టుకుంటానండి. సో, అంతేనండి ఈ వీడియో ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నా అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సో, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాతో అయితే షేర్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.